స్థానిక ఎన్నికల షెడ్యూల్పై మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్థానికల ఎన్నికల షెడ్యూల్పై అప్డేట్స్ ఏంటి? ముందు ఏ ఎన్నికలు జరగనున్నాయి? స్రవంతి, ముందుగా అనుకుంటున్నట్లుగానే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇందులో ముందుగా ప్రభుత్వం ముందుగా నుంచి కూడా చెప్తా వస్తుంది, దీని మీద చర్చ కూడా జరుగుతోంది. సో గతంలో అనుకున్నట్లుగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత సర్పంచ్, గ్రామ పంచాయతీలకు సంబంధించి ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత గ్రామ సర్పంచ్, తర్వాత వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించే విధంగా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. అయితే ఇందులో ఇవాల్టి నుంచే రాష్ట్రంలో ఈ ఎన్నికల కోడ్ అనేది అమలవుతుంది. సో ఎక్కడ కూడా ఈ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకూడదు, ఉల్లంఘిస్తే దాని మీద చర్యలు ఉంటాయని చెప్పేసి, న్యాయపరమైన చర్యలు ఉంటాయి. ఎన్నికల కోడ్ ఇవాళ నుంచి స్ట్రిక్ట్గా రాష్ట్రం అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ఈ షెడ్యూల్ ప్రకటిస్తూ దీన్ని కూడా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇక మనకు ఏదైతే దసరా తర్వాత దివాళీ 2 పండుగలు అక్టోబర్ నెలలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇక అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలవుతుంది. అక్టోబర్ 9 నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను అక్టోబర్ 9 నుంచి కొనసాగుతుంది అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి ఇవి ముందుగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 2 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి షెడ్యూల్ ప్రకటించారు. తర్వాత ఇక గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశాము. తర్వాత పోలింగ్ స్టేషన్లకు సంబంధించి, తర్వాత సిబ్బందికి సంబంధించి, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశాము అని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇందులో మనకు మొత్తం 31 జిల్లాలకు సంబంధించి ఇందులో మనకు 565 మండలాలు ఉన్నాయి. ఇందులో టోటల్ జెడ్పీటీసీకి సంబంధించి 565 జెడ్పీటీసీలు, తర్వాత ఇక టోటల్ ఎంపీటీసీకి సంబంధించి 5749 ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం ఈ ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 31,300 పోలింగ్ స్టేషన్లు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు నిర్వహించారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ పోలింగ్ లొకేషన్స్ కలిపి మనకు మొత్తం 15,302 లొకేషన్స్ కేటాయించారు. తర్వాత ఇక ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం మనకు 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో వార్డ్స్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్డులు కలిపి 1,12,288 ఉన్నాయి. ఇందులో ఇక పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 1,12,474 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక ఇందులో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు 15,522 ఏర్పాటు చేశారు. ఇక రూరల్ ఓటర్కి సంబంధించినటువంటి స్ట్రెంత్కు సంబంధించి మొత్తం రాష్ట్రంలో చూస్తే మనకు మొత్తము ఈ మేలు, ఫీమేల్కి సంబంధించి 2కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్యను కూడా ప్రకటించింది. ఇందులో మొత్తం 1,67,03,168 ఓటర్స్ ఉన్నారు. ఇందులో మేల్కు సంబంధించి 81,65,894 ఓటర్లు ఉండగా ఫిమేల్కు సంబంధించి 85,36,770 ఫిమేల్కి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు. ఇక అదర్స్ 504 అదర్స్ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఓటర్ల లిస్టు ప్రకటించారు. తర్వాత పోలింగ్ స్టేషన్లు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్ని వార్డులు ఉన్నాయో ప్రకటించారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎన్ని ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఇప్పటికే ఎక్కడ కూడా ఈ వచ్చే వాళ్ళకందరికీ కూడా ఎక్కడ కూడా పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఈ ఓటర్లకు సంబంధించినటువంటి ప్రాసెస్, సో ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు కూడా ఈ నెల 30 లోపు ఈ ఎన్నికల ప్రాసెస్కి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్పేసి, దీనికి సంబంధించిన ప్రాసెస్ ప్రారంభించాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. సో మరి ఇక 8న హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి దీనికి వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ హైకోర్టు చెప్పినట్లుగానే హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నెల 30 లోపు ఈ ప్రకటించాలి. కాబట్టి దానికి సంబంధించి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది. ఇక ఈ నెల వచ్చే నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం నవంబర్ 11 లోపు పూర్తి స్థాయిలో ఇటు గ్రామ పంచాయతీ, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ అన్ని రకాల 3 ఎన్నికలకు సంబంధించి కూడా 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, 3 విడతల్లో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ను ప్రకటించింది.